తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం. ఈరోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ, భారతీయ జనతా పార్టీ. గుర్తేంటి తమ్ముళ్ళు అడుగుతున్నా, గుర్తేంటి? కమలం పువ్వు వికసించాలి. ఈరోజు వరప్రసాద్ గారికి కమలం పువ్వు కోటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి తెలుగుదేశం సైకిల్ కొట్టు. ఏ తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి. 3 జెండాలతో రెపరెపలాడించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నేనుండే యువతను అడుగుతున్నా, తమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు? డిఎస్సీ పెట్టారా మీకు? ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు? నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగు నా కూటమి అధికారంలోకి వస్తాయి. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం. తమలో కేంద్రంలో మోడీ గ్యారెంటీ ఉంది, రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది, సూపర్ 6 ఉంది. ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజిన్ సర్కారుతో ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తిరుపతి నేను పుట్టిన స్థానం. పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేస్. ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు. మేము ముగ్గురు కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది. అందుకే మళ్ళీ అడుగుతున్నా, 3 పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని, కమలం గుర్తు పైన తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటూ యుద్ధానికి మీరు సిద్ధం. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తప్పదు. అందరికీ మరొకసారి మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు?